Find the middle term of AP 6, 13, 20, so on 2, 1, 6 నాన్న. సో మిడిల్ టర్మ్ కనుక్కునేటప్పుడు మనకి 2 పాయింట్స్ తెలియాలన్నా, ఒకవేళ సపోజ్ అందులో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అనుకో, అంటే n వాల్యూ అనేది ఇది ఆడ్ నెంబర్ గానే వచ్చింది అనుకో, మనకి మిడిల్ టర్మ్ అంటే ఏం చెప్తున్నాను, n+1/2 అని చెప్పేసి మనం చెప్తానన్న. ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ గానే వచ్చింది అనుకోరన్నా, ఈవెన్ నెంబర్ వస్తే n/2 అనేది ఒక నెంబర్ అవుతుంది అండ్ n/2 + 1 అనేది ఇంకొక నెంబర్ అవుతుంది అన్న. ఆ రెండు నెంబర్లు మనకి ఏంటి, మిడిల్ నెంబర్స్ అవుతాయిరా. సపోజ్ n ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ వచ్చినట్లయితే, ఓకేనా? యా, లెట్స్ చూద్దాం ఒకసారి క్వశ్చన్. అక్కడ ఏమన్నారా, సో సిరీస్ ఇచ్చాడు మనకి 6, 13, 20, 2, 1, 6 నాన్న. మిడిల్ టర్మ్ కనుక్కోమని చెప్తున్నాడు అంతే కదా. సో ఇక్కడ మనకి ఏంటన్నా, a = 6 రా, b = 13 - 6 అంటే మనకి ఏంట్రా 7 నాన్న, రైట్? సో an = ఏంట్రా 2, 1, 6 నాన్న. సో an ఫార్ములా ఏంట్రా, a + n - 1 × d నాన్న. సో 2, 1, 6 = 6 + n - 1 × 7 నాన్న. ఈ ప్లస్ 6 ఇక్కడ తీసుకొస్తే 2, 1, 6 - 6 n - 1 × 7 నాన్న. సో 2, 10 n - 1 × 7 రా. 7 1s 7 30s నాన్న. సో n - 1 = 30 అయితే n = 30 + 1 నాన్న. అంటే n = ఏంటన్నా 31 నాన్న. నన్ను n వాల్యూ 31 అంటే ఆడ్ నెంబర్ నాన్న. ఆడ్ నెంబర్ వచ్చినట్లయితే నేను ఏం చెప్పానురా, n+1/2 అనేది మిడిల్ టర్మ్ అవుతుందా అని చెప్పానురా. సో n+1 అంటే సో 31 + 1/2 నాన్న, అంటే ఇక్కడ 32/2 నాన్న. అంటే 16th టర్మ్ అనేది మనకి ఏమవుతుందా, మిడిల్ టర్మ్ అవుతుంది నాన్న. సో 16th టర్మ్ క్యాలిక్యులేట్ చేయడమే. 16th టర్మ్ అంటే ఏంటి, a + 15 d నాన్న. a అంతా 6 + 15 × d అంటే d అంతా మనకి 7 నాన్న. సరేనా? సో 6 + 70 105 నాన్న. 105 అంటే ఏంటన్నా మనకి 111 వస్తుంది అన్న ఆన్సర్ అంతే. ఓకేనా?